వెల్కమ్ టు ఎపిసోడ్ 16 ఆఫ్ తిరుమల సిరీస్. ఇదే లాస్ట్ వీడియో అన్నమాట. ఇక్కడితో మన సిరీస్ ఎండ్ అయిపోతుంది. అండ్ మేమొచ్చేసి నైట్ కాణిపాకం నుంచి వచ్చేసాక అక్కడే రూమ్స్ తీసుకొని స్టే చేసామన్నమాట. మాకు ట్రైన్ మార్నింగ్ ఉండే. సో, మార్నింగ్ ట్రైన్ ఎక్కేసాము. ఇక్కడ నా ఫేస్ ఎందుకు అలా ఉందంటే ఎర్లీ మార్నింగ్ ఉండే అన్నమాట మాకు ట్రైన్ అరౌండ్ 5:30 ఆ టైంకి. ట్రైన్ ఎక్కేసాము. ఇంకా ఒకటే నిద్రొస్తుందన్నమాట. ఇంకా కొద్దిసేపు అందరం కూర్చొని తర్వాత పడుకుందాంలే అని చెప్పేసి కూర్చున్నాము. మేమొచ్చేసి రిటర్న్ అయ్యేటప్పుడు మార్నింగ్ టైంలో ట్రైన్ ఎక్కామన్నమాట. నైట్ టైమ్ ట్రైన్ అయితే నైట్ పడుకునేవాళ్ళం. తెల్లారేసరికి మన ప్లేస్ వచ్చేసేది. మేమెక్కింది డే టైము. ఇంకా చూడాలి చుక్కలు కనిపించాయన్నమాట నాకసలు. ఎంత చిరాకంటే అంత చిరాకొచ్చేసింది. చాలా సఫకేటెడ్‌గా ఉండే. అసలు గాలి సరిపోవట్లేదు. ఏం సరిపోవట్లేదు. ఒకటే ఉక్కపోత. అబ్బా! ఏందిరా బాబు ఇది అనుకున్నా. ఇంకోసారి బుద్ధుంటే గనుక డే టైమ్ ట్రైన్ జర్నీ అస్సలంటే అస్సలు చేయను. ఓన్లీ నైట్ టైమ్ ట్రైన్ జర్నీయే చేస్తాను. అసలు నాకు జర్నీస్‌లలో లాంగ్ డిస్టెన్స్‌లో ట్రైన్ జర్నీ అంటేనే ఇష్టము. అంత చిరాకొచ్చేసిందన్నమాట ఈసారి. మా చిన్నోనికి ఇలా ఆడుకునేటివి బొమ్మలొస్తాయి గదా! సో, అవి ట్రైన్‌లో అమ్ముతుంటే ఒకటి తీసి ఇచ్చానన్నమాట. వాడు ఎంచక్కా ఆడుకుంటున్నాడు. వాడు గూడా చాలా సఫోకేటెడ్‌గా ఫీల్ అయ్యాడు. అందుకే వానికి షార్ట్ తీసేసి ఓన్లీ డైపర్ పైనే ట్రైన్‌లో ఉంచేసానన్నమాట. అసలు గాలి సరిపోవట్లేదు. ఎంత అంటే అంత ఇబ్బంది అనిపిచ్చేసింది. ఫుడ్ లేదు. మళ్ళీ డే టైమ్ అయిపోయేసరికి ఫుడ్ పర్చేస్ చేసి తిన్నాం గూడా మాకంత సాటిస్ఫాక్షన్ అనిపియలేదు. ఫుడ్‌లో గూడా చాలా ఇబ్బంది పడ్డాము. అది గూడా ఓన్లీ రిటర్న్ అయ్యేటప్పుడు ఇబ్బంది పడ్డామన్నమాట. వెళ్ళేటప్పుడు అండ్ అక్కడ స్టే చేసినప్పుడు అంతా బాగుండే. ఎట్టకేలకి హైదరాబాద్ రీచ్ అయిపోయాము. మేమొచ్చేసరికి నైట్ 7 అలా అయింది. ఇంకా మేము రీచ్ అయ్యేసరికి ఇంకా లేట్ అయింది ట్రైన్ ఆ రోజు. ఇక్కడితో తిరుమల సీరీస్ అన్నీ ఎండ్ అయిపోయాయి.